పైకి వెళ్ళాలంటారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్. ఈరోజు వీడియో అండి, విజయవాడ బ్రిన్ సర్కిల్ దగ్గర ఉన్న మొగల్రాజుపురం కొండపైన శివగిరి క్షేత్రం టెంపుల్ ఉందండి. ఆ క్షేత్రాన్ని చూడడానికైతే మేము వెళ్తున్నాం. మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఇలా మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలండి, కానీ చాలా బాగుందండి. అసలు మనం పైకి వెళ్ళే కొద్దీ కూడానండి కొండలు అయితే ఎంత అందంగా కనిపిస్తున్నాయోనండి. చిన్న చిన్న ఇల్లులు కూడా ఉన్నాయన్నమాట అండి. అదిగోండి ఎంత అందంగా ఉన్నాయో. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తున్నాయో నాకు తెలియదు, కానీ అసలు చూడడానికి అసలు రెండు కళ్ళు కూడా సరిపోలేదండి, అంత బాగున్నాయి అనమాట. ఇక్కడండి మనం పైకి వెళ్ళే కొద్దీ కూడా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఇప్పుడే కడుతున్నారండి. ఇదైతే కనిపిస్తుంది దత్తసాయి మందిరం ఒకటి కడుతున్నారండి. ఇలా మనం మెట్లు ఎక్కుకుంటూ కూడా వెళ్ళాలన్నమాట అండి. ఇదిగోండి చూసారు కదా, చిన్న చిన్న ఇల్లులు అనమాట, రేకులతోటి కట్టుకున్నారండి. ఒక ఎత్తైన కొండ అనమాట అండి. మామూలుగా అయితే మెట్లండి 100 మెట్లు అని చెప్పారు, కానీ 100 కూడా ఉండవన్నమాట. మనం చాలా సింపుల్గా మనం పైకి వెళ్ళిపోవచ్చండి. ఇరుకైన సందులండి, కోళ్ళు మేకలు ఇంకా ఇలాంటివన్నీ కూడా పైన పెంచుకుంటున్నారనమాట అండి వీళ్ళు. మనం విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ మనం చూస్తుంటాం కదండి, కొండపై నుంచి ఇల్లు కనిపిస్తాయి కదా, అవే ఇవండి. నేను ఎప్పుడూ కూడా చూడలేదండి, కానీ ఇప్పుడు దగ్గరగా అయితే చూస్తున్నానమాట. పచ్చని వాతావరణము, ఎత్తైన కొండలు, అవి ప్రకృతి అండి. అసలు చెప్పడానికి మాటలు లేవన్నమాట, అంత బాగుందండి. మనం పైకి అయితే వచ్చేసామండి. పైన అయితే ఇంకా పనులు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట అండి. అదిగోండి పనులు అయితే చేస్తున్నారు. మనం ముందుగా రాగానేనండి శివపార్వతుల దంపతులు అయితే మనకు దర్శనమిస్తారనమాట. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మంచి రోజులే కదండి, శ్రావణం అని, తర్వాత ఇంకా చాలా కార్తీక మాసం అన్నీ ఉన్నాయి కదా. అప్పటికైతే ఈ టెంపుల్స్ అన్నీ కూడానండి రెడీ చేస్తున్నారనమాట. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి వచ్చండి, నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడండి ఇదిగోండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు, అలాగే ప్రతి దేవతామూర్తులు కూడా ఇక్కడ కొలువై ఉన్నారండి. ఇక్కడైతే లక్ష్మీ అమ్మవారిని ఉన్నారు, ఇంకా చాలా రకరకాల దేవతామూర్తులు అయితే కొలువై ఉన్నారండి. అలాగే గురువులు కూడా ఉన్నారన్నమాట అండి. అంటే ఈ అమ్మవార్లు ఇక్కడ కూర్చున్న ఆవిడ పేర్లు గట్రా అయితే ఏమీ రాయలేదండి, ప్రస్తుతానికైతే ఇంకా పనుల్లో ఉందన్నమాట. ఇక్కడైతే ఒక పెద్ద శివలింగం అండి. శివలింగం కూడా ఇప్పుడే ఇంకా పనులు జరుగుతున్నాయి. పెద్ద నందీశ్వరుడు ఎంత గాలోనండి, బాగా ఎత్తులో ఉంది కదా, అసలు ఎంత బాగుందో. చుట్టూ కూడా శివలింగాలు ఉన్నాయి. అలాగే సర్పాలండి, పెద్ద పెద్ద సిమెంట్తో చేసిన సర్పాలు. ఇవి పూర్తిగా తయారైన తర్వాత అసలు చూస్తే చాలా బాగుంటుందండి. ఇదిగోండి మనం ఎత్తైన కొండ మీద నుంచి చూస్తున్నాం కదా, మొత్తం మనకి విజయవాడ అంతా కూడా, మొగల్రాజుపురం అంతా కూడా కనిపిస్తుంది అనమాట అండి. అదిగోండి పెద్ద నంది అనమాట అండి. ఇంక మొత్తం అంతా ఒక అడవి అనమాట అండి కొండపైన. ఇక్కడ సర్పాకారంలో నాగేంద్ర స్వామి వారు ఉన్నారండి. అలాగే రావి చెట్టు ఎంత బాగుందో, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందని నేను అనుకోలేదండి, అంత బాగుందన్నమాట. చూడండి అక్కడ మీకు వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అదండి విష్ణుమూర్తి సర్పాకారంలో ఉన్నారనమాట. ఇలా మిలికిలి మిలికిలి కింద ఉందండి. ఎంత బాగుందో, మొత్తం విజయవాడ సిటీ అంతా కనిపించిపోతుందండి. అక్కడ కృష్ణానది, అదంతా కూడా కృష్ణానది పాయ అనమాట అండి. సూపర్ ఉంది. ఆ దుర్గమ్మవారి గుడి కూడా కనిపిస్తుందండి మీకు అక్కడ. ఇక్కడికండి దుర్గమ్మ తల్లి టెంపుల్ కూడా కనిపిస్తుంది. మీకు నేను క్లియర్గా చూపించలేకపోతున్నాను, ఒకసారి చూసేయండి అంతా కూడా.
శ్రీచక్రం అండి, శ్రీచక్రం నందీశ్వరుడు. ఇక్కడ శివలింగం ఉందండి, ఎంత బాగుందో. శివలింగం ఏయో నిజంగా ఉన్నాయి. ఇక్కడైతేనండి మొత్తం చుట్టూ కూడా ఇలా ఉందన్నమాట. ఈ కనిపిస్తున్న ఇవేంటి నవగ్రహాల శివలింగాలు అనమాట అండి. కనిపిస్తున్నాయి కదా, ఈ లింగాలన్నీ కూడా నవగ్రహాల రూపంలో ఉన్న శివలింగాలు. ఇంకా కొంచెం ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ కూడానండి చాలా మూర్తులు అయితే ఉన్నాయన్నమాట. కానీ దేవతామూర్తులు అయితే ఉన్నాయండి. వేసుకుని లోపలికి రాకూడదు. ఇదిగోండి అక్కడ శివలింగాలు ఉన్నాయి. ఇలా మీకు జూమ్ చేసి చూపించాను. ఇదిగోండి ఇక్కడ కూడా దేవతామూర్తులు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ కొంచెం నాకు భయం వేస్తుందండి, ఎందుకంటే బాగా రాళ్ళతోటి ఇక్కడ కొంచెం ఉందన్నమాట, గత్తరగా ఉన్నట్టు ఉంది. కొంచెం ముందుకు వెళ్ళి కొద్ది కూడా ఏమో పురుగు పుట్ట గట్ట ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసండి నేను ఇంకా ముందుకు వెళ్ళి వీడియో తీయలేదు. పక్కనే ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం అయితే కట్టారండి. అక్కడికి ముందుకైతే వెళ్ళమన్నారు, కానీ అక్కడ వాళ్ళు మేము వెళ్ళలేదు. అంత గడ్డితోటి కట్టాను ఉందన్నమాట అండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం. అంత ముందుకైతే వెళ్ళలేదండి, ఎందుకంటే అక్కడ అసలు బాగాలేదన్నమాట. బాగా కొంచెం గడ్డి కట్ట ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఏమన్నా పాములు గట్ట ఉంటాయేమో అని కొంచెం భయం వేస్తుంది, కానీ ఎవ్వరూ లేరండి కొండపైన. అందుకనేసి ముందుకు వెళ్ళలేదు. ఇంకా పనులు అయితే అవుతున్నాయండి, మరి ఇంక చాలా టైం అయితే పడుతుంది, అప్పుడు ఇంకా బాగుంటుందన్నమాట. ఇంక మేము అన్నీ చూసుకుని మేము కిందకైతే దిగేస్తున్నామండి. ఇదిగోండి పైనుంచి అయితే మీకు దారి చూపిస్తున్నాను. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 అయ్యే వరకు కూడా మనం వెళ్ళొచ్చండి. మనం దిగేసి వచ్చేసేటప్పుడు అయితేనండి చూసారా ముగ్గులండి ఎంత చక్కగా పెట్టుకున్నారో. వీళ్ళండి ఎంత శుభ్రంగా కూడా చేసుకుంటున్నారండి. డ్రైనేజీలు ఉన్నాయి చక్కగానండి. ఈ చిన్న చిన్న ఇళ్ళైనా కూడా నీట్గా ఉంచుకున్నారండి. ప్రతి ఇంటి దగ్గర కూడానండి ముగ్గు వేసుకోవడం, ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేసుకోవడం అనండి. ఇక్కడ విజయవాడ సైడ్ అంతా కూడానండి ముగ్గు వేసుకోనండి పసుపు కుంకుమ వేసుకుంటారనమాట. లక్ష్మీదేవి స్వరూపము అని చెప్పేసండి ఇక్కడ అలాగే చేస్తారనమాట అండి. ఇదిగోండి కోళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు మేపుతున్నారండి. ఇంకోండి శివగిరి క్షేత్రం అనమాట. చూసారు కదండి ముగ్గులో పసుపు కుంకుమ ఎంత చక్కగా పెట్టుకున్నారో. ఇక్కడైతే విరజాజి పోద అనమాట అండి. విరజాజి పోద నిండా కూడా కనిపిస్తున్నవన్నీ కూడానండి పువ్వులు అనమాట అండి, మొగ్గలు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.